जिस देश में गंगा बहती है इसके శబ్దార్థ్ హోంట్ అంటే పెదవులు ఇంగ్లీష్లో లిప్స్, సచ్చాయి అంటే వాస్తవం, ట్రూత్, దిల్ అంటే మనస్సు హార్ట్, సఫాయి అంటే పరిశుభ్రత క్లీన్లీనెస్, బెహనా అంటే ప్రవహించుట టు ఫ్లో. నెక్స్ట్ భావార్థ్. ఫస్ట్ స్టాంజా భావార్థ్. భారత్ ఏక పవిత్ర और महान देश है అంటే భారతదేశము పవిత్రమైన మరియు గొప్ప దేశము. భారతవాసి పవిత్ర గంగా నదికే బహనే వాలే దేశ్ మే రహనే వాలే హై. భారతవాసులంతా పవిత్ర గంగా నది ప్రవహించేటటువంటి దేశంలో నివసిస్తున్నారు. వే ఉత్తమ గుణ్ వాలే ఔర్ సహృదయ వ్యక్తి హై. వాళ్ళు ఉత్తమ గుణములు కలిగిన వారు మరియు హృదయులు. ఉన్కే హోఠోం సే సదా సచ్ హీ నికల్తా హై. వాళ్ళ పెదవుల మీద ఎప్పుడూ నిజమనేదే వస్తుంది. ఉన్కే హృదయ్ నిర్మల్ ఔర్ విశాల్ హై. వాళ్ళ హృదయాలు నిర్మలంగా మరియు చాలా విశాలంగా ఉంటాయి. దూసరోంకి బలాయి హీ చాతే హై. వాళ్ళు ఇతరుల యొక్క మంచితనాన్ని మేలునే కోరుకుంటారు అని దాని అర్థం. నెక్స్ట్ మెహమా అంటే మెహమాన్. హిందీలో మెహమాన్, తెలుగులో అతిథి, ఇంగ్లీష్లో గెస్ట్ అని అర్థం. జాన్ అంటే ప్రాణము లైఫ్, జాదా అంటే ఎక్కువ మచ్, లాలచ్ అంటే దురాశ గ్రీడ్, తోడా అంటే కొంచెం లిటిల్, గుజారా అంటే జరుగుబాటు ఎగ్జిస్టెన్స్ అని దాని అర్థం. सेकंड स्टैंजा भावार्थ. भारत के लोग अतिथियों का सत्कार करना अपना भाग्य समझते हैं. భారతదేశవాసులు అతిథులను సత్కరించడం తమ భాగ్యంగా అదృష్టంగా భావిస్తారు. ఇసే వే పవిత్ర ఔర్ అపని జిమ్మేదారి సమజ్తే హై. వాళ్ళు ఈ పనిని పవిత్రంగా మరియు తమ బాధ్యతగా నిర్వర్తిస్తారు. ऐसे महान कार्य करने में वे कभी अपना हानि की परवाह नहीं करते हैं. ఇటువంటి గొప్ప కార్యాలు చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి హాని వచ్చినా కూడా దాన్ని లెక్క చేయరు. మానే దాని అర్థం ఏమిటంటే అతిథి సత్కార్కో అపనే ప్రాణం సే భీ అధిక మహత్వ దేనే వాలే హై. అంటే అతిథి సత్కారం చేయడం వాళ్ళ ప్రాణం కంటే గొప్పగా భావిస్తారు. ऐसे भारतवासी कभी ज़्यादा कमाने के लालची ना बनकर भाग्य से कुछ मिला उसी से संतुष्ट होकर जीवन बिताने वाले हैं. దీని అర్థం ఏమిటంటే భారతవాసులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ సంపాదించడం కోసము దురాశగా ఉండరు. ఎక్కువ సంపాదించాలి అని దురాశ పడరు. తమకు ఎంతైతే ఉందో అంతతోనే సరిపెట్టుకుంటారు. తమ అదృష్టం ఎంతైతే ఉందో అంతే అని సరిపెట్టుకొని ఉన్నదాంతోనే జీవితాన్ని గడుపుతారు అని దాని అర్థం. థర్డ్ స్టాంజా. సది అంటే శతాబ్ది సెంచరీ, సహనా అంటే సహించుట టు ఎండ్యూర్. దాని భావార్థం భారత్ భూమి अपनी माता के समान పవిత్ర और దయామయీ హై. భరత భూమి మన తల్లి లాంటిది అంటే భరతభూమి మన తల్లి లాంటిది మరియు దయామయురాలు. హమ్ సబ్ భారతవాసి ఉస్కి సంతాన్ హై. మనం అందరం భారతవాసులం కూడా ఆ భూమి యొక్క సంతానం, ఈ భూమాత యొక్క సంతానం. सदियों से अपनी संतान के किए सब कर्मों को वो सहती आ रही है. ఎన్నో శతాబ్దాల నుంచి కూడా ఆమె సంతానం అంటే ఈ భారతవాసులు ఈ భూమి మీద ఉండే అందరూ చేసే పనులని భరిస్తూ సహిస్తూ వస్తుంది. ऐसे उत्तम और भाग्यवान देश के हम रहने वाले हैं. అటువంటి ఉత్తమమైన మరియు అదృష్టవంతమైన దేశంలో మనము నివసిస్తున్నాము అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజా. ఇన్సాన్ అంటే మానవుడు, ఇంగ్లీష్లో ఎ మ్యాన్. పెహచాన్న అంటే గుర్తించుట టు ఐడెంటిఫై ఇంగ్లీష్లో. పూరబ్ అంటే తూర్పు ఈస్ట్. కీమత్ అంటే విలువ వాల్యూ. దీని భావార్థం ఏమిటంటే ఫోర్త్ స్టాంజా భావార్థం భారత్కే లోగ్ మానవతావాది హై. అంటే భారతదేశంలో నివసించే వాళ్ళు మానవతావాదులు, మానవత్వం గురించి దాని విలువ గురించి తెలిసిన వాళ్ళు. యహా మానవతాకు అధిక మహత్వ దియా జాతా హై. ఇక్కడ మానవత్వానికి హ్యుమానిటీకి ఎక్కువ విలువనిస్తారు. కుచ్ లోగ్ హమ్సే భీ అధిక జ్ఞాని ఔర్ సబ్ విషయ జాన్నే వాలే హై. కొంతమంది ప్రజలు కొంతమంది జనాలు
మనకంటే ఎక్కువ తెలిసి ఉంటారు, ఎక్కువ జ్ఞానార్జనని ఆర్జించుకో ఉంటారు. కానీ వాళ్ళు लेकिन वे कभी मानवता का मूल्य पहचानने में पीछे ही पड़े हैं. కానీ వాళ్ళు మానవతను చూపించడంలో గుర్తించడంలో ఎప్పుడు వెనకే ఉంటారు. అంటే వాళ్ళకి హ్యుమానిటీ విలువ తెలియదు, దాన్ని గుర్తించడంలో బాగా వెనుకబడి ఉంటారు అని దాని అర్థం. విశ్వకే మాన్చిత్రమే భారత్ పూరబ్ మే హై అంటే భారతీయ చిత్రపటంలో అంటే భారతదేశ ప్రపంచ పటంలో భారత్ తూర్పున ఉన్నది. ప్రపంచం యొక్క చిత్రపటంలో భారతదేశం తూర్పున ఉంది. ఇసీలియే భారతీయోంకో పూరబ్వాసీ బి कहते हैं. అందువలనే భారతీయులను తూర్పువాసులు అని కూడా అంటారు. ऐसे పవిత్ర లోగ్ హర్ వ్యక్తి కా మహత్వ జాన్తే హై. అటువంటి పవిత్రమైన ప్రజలు, పవిత్ర దేశంలో నివసించే ప్రజలకి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విలువ బాగా తెలుసుకుంటారు. నెక్స్ట్ స్టాంజా మిల్జుల్కర్ అంటే కలిసిమెలిసి, టుగెదర్. చీజ్ అంటే వస్తువు, ఐటమ్ అని అర్థం. భావాలు హమ్ సబ్ భారత్వాసి మిల్జుల్కర్ రహతే హై. అందరూ భారతవాసులంతా కలిసిమెలిసి ఉంటారు. इसीलिए संसार में कहीं ना दिखाई देने वाली अनेकता में एकता की भावना सिर्फ भारत देश में ही देखी जाती है. అందువల్ల ప్రపంచంలో ఎక్కడా కనిపించిన విధంగా మన భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం అనేది కనిపిస్తుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే మన భారతదేశంలోనే అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక భాషల వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు. దాన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. प्यार से मिलजुल कर रहने की भावना भारत भर में फैली हुई है. ప్రేమతో కలిసిమెలిసి ఉండడం అనే భావన భారతదేశంలో పూర్తిగా వ్యాపించి ఉంది అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ స్టాంజా చూడండి. సీక్నా అంటే నేర్చుకుంటా, టు లెర్న్. గైర్ అంటే పరాయివాడు, స్ట్రేంజర్ ఇంగ్లీష్లో. అపనాహన అంటే తనదిగా స్వీకరించుకుంట అంటే టు ట్రీట్ యాజ్ వన్స్ ఓన్ అంటే తమకు తమది అని అనుకోవడం అన్నమాట. మతలబ్ అంటే స్వార్థం, సెల్ఫిష్నెస్. అంధ అంటే గుడ్డితనం, బ్లైండ్ ఇంగ్లీష్. భావార్థం భారత్ కే లోగ్ ఆరంభ సే హీ జ్ఞానార్జన కర్నే మే నిపుణ్ హై. భారత వాసులంతా కూడా జ్ఞానాన్ని అర్జించుకోవడంలో మొదటి నుంచి కూడా చాలా నిపుణులు, తెలివిగల వాళ్ళు. इसीलिए अपने मिले सब लोगों से उन्होंने कुछ ना कुछ सीख लिया है. అందువల్లనే వాళ్ళు తమని కలిసిన వ్యక్తుల దగ్గర నుంచి ఎంతో కొత్త నేర్చుకుంటూ ఉంటారు. అంగ్రేజీ లోగోం కో భీ హమ్ అప్నా బనా లియా హై. అంగ్రేజీ లోగ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ వాళ్ళను కూడా మనము మన అని అనుకున్నాము. ఇతనా హీ నహి భారత్వాసి నిస్వార్థ గుణవాలే హై. అంతేకాదు భారతవాసులు నిస్వార్థమైనటువంటి గుణం కలిగిన వాళ్ళు. इसीलिए ही अपने भलाई के लिए किसी को హాని నహి పహుంచాయి. కాబట్టే వాళ్ళు వాళ్ళ మంచితనం కోసమని ఇతరులకు నష్టాన్ని కలిగించరు, హానిని తలపెట్టరు అని దాని అర్థం. నెక్స్ట్ సెవెంత్ స్టాంజా మీనింగ్స్. సారా అంటే మొత్తం, టోటల్. దునియా అంటే ప్రపంచం, వరల్డ్. భావార్థం భారతవాసియోं की महानता और विशेषता ये सारी दुनिया जानती है. భారతవాసుల యొక్క మహత్తుల గురించి మరియు వాళ్ళ విశేషతల గురించి మొత్తం ప్రపంచానికి తెలుసు. యా విశ్వవ్యాప్తి విషయ హై. ఇది ప్రపంచం మొత్తం వ్యాపించిన విషయం. క్యోంకి భారత్వాసి సిర్ఫ్ భారత్ కే లియే నహి సారే విశ్వకే హై. ఎందుకంటే భారతవాసులు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, సారే విశ్వకే హై అంటే ప్రపంచం మొత్తానికి చెందినవారు అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్, ప్రశ్నకే ఉత్తర్ దీజిए అంటే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఫస్ట్, భారతీయంకే బారేమే కవినే క్యా కహా హై. భారతీయుల గురించి కవి ఏం చెప్పాడు అని దాని అర్థం. ఆన్సర్, శ్రీ శైలేంద్ర కుమార్ హిందీ కే ఫిల్మీ గీతకారోं में प्रमुख है. కవి శ్రీ శైలేంద్ర కుమార్ గారు హిందీ సినిమా పాటల రచయితల్లో ప్రముఖులు. శైలేంద్ర जी ने इस गीत में मातृभूमि भारत देश की महानता और भारतवासियों के अद्भुत गुणों का सुंदर ढंग से वर्णन किया है. శైలేంద్ర జీ అంటే కవి గారు ఈ గీతంలో భారతదేశం, మన మాతృభూమి భారతదేశం గురించి గొప్పతనాన్ని మరియు భారతవాసుల అద్భుత గుణాలని అందమైన పద్ధతిలో వర్ణించారు.
సంసార్ మే భారత్ కా మహత్వపూర్ణ స్థాన్ హై. సంసార్ అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో భారతదేశానికి మంచి ప్రముఖ స్థానం ఉంది, మహత్వమైన స్థానం ఉంది. భారతదేశమే పవిత్ర గంగా బహతీ హై. భారతదేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది. ऐसे पवित्र देश के लोग महान और उसके दिल पवित्र और निर्मल है. అటువంటి పవిత్రమైన దేశానికి చెందిన ప్రజలు మహనీయులు మరియు వాళ్ళ హృదయాలు చాలా పవిత్రమైనవి మరియు నిర్మలమైనటువంటివి. భారతవాసియోं के होठों से సదా సచ్ హీ నికల్తా హై. భారతవాసుల పెదవుల మీద ఎప్పుడు నిజమనేదే ఉంటుంది. అతిథి సత్కార్ భారతవాసియోं का జన్మసిద్ధ గుణ హై. అతిథి సత్కారం అనేది భారతవాసుల యొక్క జన్మతః అంటే జన్మసిద్ధ గుణం, జన్మతో పాటు వచ్చినటువంటి గుణాలు అతిథి సత్కారం చేయడం అనేది. వే కభీ లాలచ్ మే పడ్కర్ జ్యాదా కమాన్ కే లియే నహీ ప్రయత్న కర్తే. వాళ్ళు ఎప్పుడు కూడా దురాశపడి ఎక్కువ సంపాదించాలని ఎటువంటి ప్రయత్నాలు చేయరు. వే తోడా భాగ్యసే సంతుష్టి హోతే హై. వే కొంచెం అదృష్టం ఉన్నా కొంచెం భాగ్యం ఉన్నా ఎంత ఉంటే అంత దాంతో సంతృప్తి పడతారు. భూమాత भी ऐसी భారత సంతాన్ को ఆశీర్వాద్ దేకర్ సబ్ కుచ్ దేती है. అటువంటి భూమాత అంటే భారత భూమాత కూడా ఇటువంటి భారతదేశాన్ని వాళ్ళ సంతానాన్ని భారతవాసులందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి సబ్ కుచ్ దేती है అన్నీ భరిస్తూ ఉంటుంది, సహిస్తూ ఉంటుంది అని దాని అర్థం. చాహే कितने भी भेदभाव रहे सब मिलजुल कर प्रेम से रहना वे अपने धर्म मानते हैं. ఎటువంటి భేదభావాలు ఉన్నా సరే అందరూ కలిసిమెలిసి ప్రేమగా జీవిస్తూ ఉంటారు, అది వాళ్ళ ధర్మంగా భావిస్తారు. వే పరాయ లోగోं को भी अपने वाले समझते हैं. వాళ్ళు ఇతరులను కూడా తమ వ్యక్తులుగా భావిస్తారు, తమ వారిగా భావిస్తారు. ఇతనే ఉత్తమ్ గుణ వాలోं का సంసార్ భర్ మే ఆదరణీయ స్థాన్ హై. ఇటువంటి ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తుల్ని సంసార్ అంటే ప్రపంచం మొత్తం మీద కూడా మంచి ఆదరమైన గౌరవమైన స్థానం ఉంటుంది. యహీ బాత్ ఆజ్ సారే విశ్వమే ఫైలీ హై. ఈ విషయమే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఓకే చిల్డ్రన్. సెకండ్ క్వశ్చన్, భారత్ మే బహనే వాली कुछ नदियों के बारे में बताइए. అంటే భారతదేశంలో ప్రవహించే కొన్ని నదుల గురించి చెప్పమని దాని అర్థం. జవాబు, భారత్ ఒక విశాల और పవిత్ర దేశం. భారత్ ఒక విశాలమైనటువంటి పవిత్రమైన దేశం. ఈ దేశమే అనేక నదియా బహతీ హై. ఈ దేశంలో చాలా నదులు ప్రవహిస్తున్నాయి. ఉసీకే కారణ్ భారతీయ లోగ్ సుఖమయ జీవన్ బితా రహే హై. దాని కారణంగానే భారతీయ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ऐसे నదిयों में प्रमुख है. అటువంటి నదుల్లో ప్రముఖమైనవి ఫస్ట్ గంగా అంటే గంగా నది. గంగా భారత్ की सबसे ప్రసిద్ధ నది है. గంగా నది భారతదేశంలోనే ప్రసిద్ధమైన ప్రముఖమైన నది. इसका जन्म పవిత్ర హిమాలయోं में स्थित గంగోత్రి में है. దీని జన్మస్థానము పవిత్రమైన హిమాలయాల్లో ఉండేటటువంటి గంగోత్రిలో పుట్టింది. यह భారతవాసిयों की सबसे प्रिय नदी है. ఇది భారతవాసులందరికీ చాలా ప్రియమైన నది. सेकंड ब्रह्मपुत्र. यह नदी हिमालयों के टिबेट में पैदा होकर असम में से बांग्लादेश में प्रवेश करती है. ఈ నది హిమాలయాల్లోని టిబెట్లో పుట్టి అస్సాం మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. భారత్లో 725 కిలోమీటర్ హీ బహతీ హై. భారతదేశంలో ఇది 725 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇసే బాడోంకి నది బి కహతే హై. దీన్ని వరదల నదిగా కూడా చెప్తారు. అంటే వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయని వరదల నదిగా కూడా చెప్తూ ఉంటారు. తర్వాత సింధు నది. యహ్ నది హిమాలయ పర్వతంకే మానస సరోవర్మే పైదా హుయి. ఈ నది హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరంలో పుట్టింది. అంటే అక్కడ దాని జన్మస్థానం అక్కడ అన్నమాట. यह जम्मू कश्मीर से 790 किलोमीटर बहकर अरब महासागर में मिलती है. ఇది జమ్మూ కాశ్మీర్ మీదుగా 709 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ గోదావరి. यह भारत में पूरब की ओर बहने वाली बड़ी नदी है.
ఇది భారతదేశంలో తూర్పు వైపుగా ప్రవహించేటటువంటి చాలా పెద్ద నది. यह महाराष्ट्र प्रांत के नासिक और त्रयंबक के यहाँ पैदी हुई. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో నాసిక్ మరియు త్రయంబకం అనే ఒక ప్లేస్లో అక్కడ దీని జన్మస్థానం అక్కడ పుట్టింది. ఆంధ్ర మేతో यह 770 కిలోమీటర్ బహతి హై. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇది 770 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. इसकी मंजीरा प्राणहित जैसी 5 उपनदियाँ भी है. ఈ నదికి మంజీరా, ప్రాణహిత ఇంకా 5 ఉపనదులు కూడా ఉన్నాయి. ये अंत में बंगाला की खाड़ी में विलीन हो जाते हैं. చివరికి ఇది బంగాళాఖాతంలో కలిసిపోతుంది, విలీనమవుతుంది అని దాని అర్థం. कृष्णा महाराष्ट्र में स्थित पश्चिमी घाटियों में महाबलेश्वर के यहाँ पैदी हुई. కృష్ణా నది అనేది మహారాష్ట్రంలో పశ్చిమీ ఘాటియం అంటే పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం దగ్గర పుట్టింది. ఇస్కి లంబాయి అంటే దీని పొడవు 14,000 కిలోమీటర్లు, అంటే దీని పొడవు 1400 కిలోమీటర్లు. యహ్ ఆంధ్రప్రదేశ్ మే హీ 720 కిలోమీటర్స్ బహతీ హై. ఇది ఆంధ్రప్రదేశ్లో 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. अंत में बंगाल की खाड़ी में मिलती है. చివరికి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. इसकी తుంగభద్ర, మూసి, పాలేరు, భీమా ఆది ఉపనది హై. దీని ఉపనదులు ఏంటంటే తుంగభద్ర, మూసి, పాలేరు, భీమా అనేవి దీని ఉపనదులు. ఓకే చిల్డ్రన్, इन प्रश्नों के उत्तर 2-3 वाक्यों में दीजिए. అంటే ఈ ప్రశ్నలకు జవాబు 2-3 వాక్యాల్లో రాయమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, భారతీయులకి క్యా విశేషత హోతీ హై. భారతీయులకి ఏమేమి విశేషతలు ఉన్నాయి చెప్పండి. జవాబు, విశ్వమే భారతదేశ కా మహత్వపూర్ణ స్థాన్ హై. ప్రపంచంలో భారతదేశానికి మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది. భారత్ మే రహనే వాలే భారతవాసి భాగ్యవాన్ హై. భారతదేశంలో నివసించేటటువంటి భారతవాసులంతా అదృష్టవంతులు. वे सहृदयी, निस्वार्थी, सच्चरित्र, अहिंसावादी, सच बोलने वाले, పరోపకారి, మానవతాది హై. అంటే వాళ్ళంతా మంచి హృదయం కలిగిన వారు, నిస్వార్థ అంటే స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు, సచ్చరిత్ర మంచి చరిత్ర కలిగిన వాళ్ళు, అహింసావాది అంటే హింస లేకుండా ఉండేవాళ్ళు అహింసావాది, సచ్ బోల్నే వాళ్ళే నిజం చెప్పేవాళ్ళు, పరోపకారి ఇతరులకు సహాయం చేసేవాళ్ళు, మరియు మానవతావాది హై. మానవతావాది అంటే హ్యుమానిటీ ఎక్కువ ఉంది మన ఇండియన్స్కి అంటే భారతదేశ వాసులకి. कितने भी मुश्किलें आए अपने आदर्श गुणों को नहीं छोड़ने वाले महान लोग है. ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన ఆదర్శాలని, వాళ్ళ ఆదర్శ గుణాలని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోని వదిలిపెట్టని మహా ప్రజలు ఎవరు? భారతదేశ వాసులు. ఓకే చిల్డ్రన్, సెకండ్ క్వశ్చన్, हम अपने मेहमान के साथ कैसा व्यवहार करते हैं. మనము మన అతిథులతో ఎలా వ్యవహరిస్తాము. జవాబు, మెహమాన్ కా అర్థ హై అతిథి. మెహమాన్ అంటే అర్థం ఏంటి? అతిథి. అతిథి కా సత్కార్ భారతీయ లోగోं का జన్మసిద్ధ గుణ హై. అతిథులను సత్కరించడం, గౌరవించడం, ఆదరించడం మన భారతీయ ప్రజలకు జన్మసిద్ధ గుణ హై, జన్మతః వచ్చిన గుణం. అతిథి కో ఖుష్ రఖనే అపనే హాని కి భీ పర్వాహ్ నహీ కర్నే వాలే హై. అతిథిని సత్కరించడం, వాళ్ళని సంతోషపరచడం వల్ల వాళ్ళకి ఎటువంటి కీడు వచ్చినా సరే దాన్ని వాళ్ళు లెక్క చేయరు. అతిథుల్ని గౌరవించడమే తమ ధర్మంగా భావిస్తారు. ఓకే చిల్డ్రన్, థర్డ్ క్వశ్చన్, హర్ జాన్ కి కీమత్ జాన్తే హై ఇస్కా భావ్ స్పష్ట కీజియే. అంటే ప్రతి ఒక్క మనిషి విలువ తెలుసు, ప్రతి ప్రాణం విలువ తెలుసు, వాల్యూ తెలుసు, ఇస్కా దాని భావం చెప్పండి అని దాని అర్థం. జవాబు, భారతవాసి మానవతాకి ప్రతిమూర్తి హై. భారతవాసులు మానవతకి ప్రతిబింబాలు అని దాని అర్థం. మానవతాకు అధిక మహానత దేనే వాలే హై. మానవతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు, అంటే హ్యుమానిటీని ఎక్కువ గౌరవిస్తారు అని దాని అర్థం. వాస్తవమే సంసార్కే కుచ్ లోగ్ హంసే భీ అధిక్ జ్ఞాని హై. నిజానికి చెప్పాలంటే ప్రపంచంలో చాలామంది కూడా మనకంటే చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. లేకిన్ వే మానవతా కా సచ్చా మూల్య నహీ సమజ్ సక్తే హై. కానీ వాళ్ళు మానవతకు సరిగ్గా గుర్తించలేరు. మానవత యొక్క విలువ వాళ్ళకి సరిగ్గా తెలియదు, సరిగ్గా అర్థం చేసుకోలేరు.
విశ్వ కే మాన్చిత్ర మే అంటే ప్రపంచ పటంలో భారత్ పూరబ్ మే హై, భారతదేశం తూర్పులో ఉన్నది. ఇస్లియే భారతీయులకు పూరబ్వాసి భీ కహతే హై, కాబట్టి భారతీయులను తూర్పు దేశవాసులు అని కూడా అంటారు. ఏ లోగ్ హర్ ప్రాణి కా మహత్వ జాన్తే హై, ఏ లోగ్ అంటే ఇక్కడ భారతదేశ వాసులు ప్రతి ఒక్కరి విలువ బాగా తెలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరి ప్రాణం గురించి, విలువ గురించి, మనిషి గురించి వాళ్ళు చాలా విలువ ఇస్తారు, దాని ఇంపార్టెన్స్ బాగా తెలిసిన వ్యక్తులు అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.